నైన్త్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు మనకి మన ఫాదర్‌తో చాలా మంచి గుడ్ రిలేషన్ ఉండేది కనిపిస్తుంది. అలాగే వీళ్ళకి వాళ్ళ ఓన్ రిలీజియన్ పైన చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎప్పుడు గాని వీళ్ళు రిలీజియన్‌ని మార్చుకోవాలని అనుకోరు. అలాగే లక్ చాలా బాగుంటుంది వీళ్ళకి. హైర్ స్టడీస్ కోసం వేరే కంట్రీ వెళ్ళడం కూడా చాలా కలిసొస్తుంది. అండ్ 10థ్ హౌస్‌లో మనకి సన్ ఉన్నప్పుడు ఇది చాలా బెస్ట్ పొజిషన్ మనకి కెరియర్ కోసం. ఇలా ఉన్నప్పుడు కెరియర్‌లో చాలా మంచి హైయర్ పొజిషన్‌కి మనం వెళ్ళగలుగుతాం. గవర్నమెంట్ జాబ్స్‌కి ఇది ఒక చాలా మంచి బెస్ట్ పొజిషన్ అని అనుకోవచ్చు. అలాగే ప్రొఫెషన్‌లో చాలా మంచి రెప్యుటేషన్ ఉంటుంది. ఓకే. అండ్ అలాగే 11థ్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు చాలా మంచి మనకి ఫినాన్షియల్ గెయిన్స్ ఉంటాయి. అలాగే ఫినాన్షియల్ గెయిన్స్ ఎవరి వల్ల? ఒక మంచి కనెక్షన్స్ వల్ల, మంచి ఫ్రెండ్స్ వల్ల, ఇలాంటి వాటి వల్ల మనకి మంచి ఫినాన్షియల్ గెయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ 12థ్ హౌస్‌లో సన్ ఉన్నప్పుడు చారిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే వీళ్ళకి మెడిటేషన్ మీద, స్పిరిచువాలిటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కొన్ని సార్లు ఐసోలేట్ కూడా చేసుకోవచ్చు వీళ్ళని వీళ్ళు. అండ్ అలాగే కొంచెం డిప్రెషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.